మరో 2 ఏళ్లలో ఏపీలో సమీకరణాలు మారబోతున్నాయా? అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం 2027 నాటికి చంద్రబాబు నాయుడు భారత రాష్ట్రపతిగా వెళ్లి ఏపీకి లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారుతున్న ప్రజల అభిప్రాయాలు, పార్టీ అవసరాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంలో నాయకత్వ మార్పు జరిగే సూచనలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సర్కార్ సహకారంతో రాష్ట్రపతిగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ప్రాథమికంగా చర్చలు జరిపారు లోకేష్ చంద్రబాబు. లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అంతేకాదు, అవసరాన్ని బట్టి ఈ టర్మ్లో లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలని కూడా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పట్టుబడుతున్నారు. పార్టీలో ఓ వర్గం, ముఖ్యంగా యూత్ వింగ్ లీడర్స్ ఎప్పటి నుంచో లోకేష్ను సీఎం చేయాలని కూడా కోరుతున్నారు. అంతేకాదు, 2018లో తెలంగాణలో రెండవసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఓ 2 ఏళ్లకు కేటీఆర్ని సీఎం చేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని, 2023 వరకు ఆయనే సీఎంగా కొనసాగి కేటీఆర్కి ఆ పదవి ఇవ్వకుండా ఉండటం వల్లే కేటీఆర్ ఎప్పటికీ సీఎం అవుతాడో తెలియని పరిస్థితి వచ్చిందని పార్టీలోనూ ఇంట్లోనూ డిస్కషన్ నడుస్తోంది. అటువంటి పరిస్థితి లోకేష్కి రాకుండా ఉండాలి అంటే 2027లోనే అతన్ని సీఎం చేయటం మంచిదనే అభిప్రాయం వస్తోంది. అందుకు అనుగుణంగానే 2014 నుంచి 19 వరకు మంత్రిగా, మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి లోకేష్ మంత్రిగానే వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికలు పూర్తిగా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి. రాబోయే రోజుల్లో సీఎంగా కూర్చోవడానికి కావాల్సిన 10 ఏళ్ల అనుభవాన్ని దాదాపు లోకేష్ సంపాదించగలిగారు. తెలుగుదేశం పార్టీపై ఆయన పూర్తి పట్టు సాధించగలిగారు. సంస్థాగతంగా పార్టీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. పార్టీలో ఆయనకంటూ ఓ సొంత టీం కూడా ఏర్పడింది. అంతేకాదు, పొలిటికల్గా లోకేష్లో ఇప్పుడు చాలా పరిణతి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పెద్దగా పుంజుకోకపోవడంతో వైసీపీ అధినేత జగన్కు రాబోయే రోజుల్లో లోకేష్ మాత్రమే నేత అనే అభిప్రాయం కూడా జనంలో ఉంది. ఇక అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఒక రకంగా ఇప్పుడు ఏపీలో లోకేష్ డిఫాక్ట్ చీఫ్ మినిస్టర్గానే ఉన్నారు. అన్ని శాఖలపైన అతనికి పట్టు వచ్చింది. క్యాబినెట్లో కూడా సీఎంగా చంద్రబాబు కూర్చున్నప్పటికీ అనధికార నిర్ణయం అంతా లోకేష్ దేనని అందరికీ తెలిసిందే. ఇదంతా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే ముందు ఓ బేసిక్ ట్రైనింగ్లా లోకేష్ తర్ఫీదు పొందినట్లు అయింది. కొద్ది రోజుల క్రితం లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీని 1-to-1 కలిశారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు చాలా విషయాలు వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు. పరోక్షంగా మోదీ లోకేష్కి కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ తర్వాతే పార్టీలోనూ కుటుంబంలోనూ 2027 తర్వాత పరిస్థితి గురించి చర్చ మొదలైంది. 2027 జూలై 24తో ద్రౌపది ముర్ముకి రాష్ట్రపతిగా పదవీకాలం ముగుస్తుంది. అప్పటికి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంటుంది. దక్షిణాది నుంచి చంద్రబాబు నాయుడుని రాష్ట్రపతిగా ఎన్నుకుంటే ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది. 1978లో చంద్రబాబు మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లో 50 ఏళ్లు పూర్తవుతాయి. అంతేకాదు, ఆయనకి 77 ఏళ్లు నిండుతాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నికైతే 82 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ పదవిలో ఉండొచ్చు. ఆ వయసులో రాష్ట్రపతి పదవి అయితే ఆయనకు హుందాగా ఉంటుందని భావిస్తున్నారు అందరూ. రాష్ట్రపతిగా వెళితే ఆయనకు గౌరవప్రదమైన స్థానం దక్కినట్లు అవుతుందని కూడా పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. చంద్రబాబు 2027 నాటికి రాష్ట్రపతిగా వెళ్లి లోకేష్కి పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్తే 2029 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు టీడీపీ నాయకత్వం బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఏ రకంగా చూసినా ఇది అన్ని రకాలుగా సంయోచితమైన నిర్ణయం అని అందరూ అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదించినట్లు సమాచారం. ఎందుకో ఇటీవలి కాలంలో చంద్రబాబు వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ఆయన పూర్వంలా రిజర్వ్డ్గా ఉండకుండా జనంలో విపరీతంగా కలుస్తున్నారు. తన సహజ శైలికి భిన్నంగా చొచ్చుకుపోతున్నారు. ఇదంతా రాష్ట్రపతి పదవికి జనం ఆమోదం కోసం చంద్రబాబు ప్రిపరేషన్ అని కూడా కొందరు అంటున్నారు. మొత్తం మీద అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027కి లోకేష్కి సీఎంగా బాధ్యతలు అప్పజెప్పి చంద్రబాబు రాష్ట్రపతిగా వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అలా కాకుండా 2029 వరకు ఆయనే సీఎంగా కుర్చీలో ఉండిపోతే, ఒకవేళ 29లో ఏపీలో అధికారం మారితే మళ్ళీ 2034 వరకు లోకేష్కి సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల పార్టీని ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ భవిష్యత్తును కూడా అంచనా వేసి
ఆయన్ని సీఎం చేసేస్తే మంచిదని టీడీపీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.